హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచాన్ని ఒక్కసారి గమనించారా? నిజాయితీగా బతికేవాడు, ఎవరికి హాని చేయకుండా ఉండేవాడు, ఎంత కష్టపడి పని చేసినా ఎందుకో జీవితంలో చాలాసార్లు వెనుకే ఉండిపోతాడు. కానీ అబద్ధాలు చెప్పేవాడు, మోసం చేసేవాడు, దొడ్డిదారుల్లో వెళ్ళేవాడు, అతనే పెద్ద కారు ఎక్కి తిరుగుతున్నాడు. అతనే సమాజంలో సక్సెస్ఫుల్ అని పిలువబడుతున్నాడు. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది: మంచిగా ఉండడం తప్ప ధర్మంగా బతికితే ఓడిపోవాలా? ఈ కలియుగంలో బతకాలంటే చెడ్డవాడిలా మారాల్సిందేనా? ఇది ఇప్పుడు కోట్ల మంది మనసుల్లో మండుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ కాలంలో గౌరవం కూడా డబ్బు చూసి వస్తుంది. మనిషి విలువ కాదు, అతని స్టేటస్ విలువైంది. అందుకే చాలా మంది లోపలగా విరిగిపోతున్నారు. నేను మంచిగా ఉంటే అందరూ నన్ను ఉపయోగించుకుంటున్నారు, నేను నిజాయితీగా ఉంటే నన్నే లోకువగా చూస్తున్నారు, నేను ధర్మంగా నడిస్తే జీవితంలో ఎదగడం లేదు అని బాధపడుతున్నారు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి, నిజంగా చెడు మార్గంలో వెళ్లే వాళ్ళు గెలుస్తున్నారా, లేక మనకు కనిపిస్తున్నది కేవలం తాత్కాలిక వెలుతురు మాత్రమేనా? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది ఇదే. పురాణాలు ఏం చెబుతున్నాయి, మహాభారతం మనకు ఏం నేర్పింది, రామాయణం ఏ నిజాన్ని చూపించింది, కలియుగం అసలు ఎలా పనిచేస్తుంది, మరి ఈ కాలంలో మనం ఎలా బతకాలి, మంచిగా ఉండాలా లేక కఠినంగా మారాలా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితం గురించి మీ ఆలోచనే మారిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. కలియుగం అంటే అసలు ఏమిటి? మన పురాణాలు చెప్తున్న 4 యుగాల్లో కలియుగం చివరిది. సత్యయుగంలో ధర్మం 4 కాళ్ళపై నిలబడేది, త్రేతాయుగంలో 3 కాళ్ళు, ద్వాపరాయుగంలో 2, కలియుగానికి వచ్చేసరికి ధర్మం 1 కాలు మీద మాత్రమే నిలబడుతుంది. అంటే ఈ కాలంలో అధర్మం ఎక్కువగా కనిపించడం సహజం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప సత్యం ఉంది: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు ప్రపంచంలో గందరగోళం పెరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ కాలంలో మనిషి మంచితనాన్ని కాదు, ఉపయోగాన్ని చూస్తున్నాడు. డబ్బు ఉన్నవాడికి గౌరవం ఉంది, పదవిలో ఉన్నవాడికి విలువ ఉంది, ఫేమస్ అయిన వాడి చుట్టూ జనాలు ఉన్నారు. కానీ లోపల అతను ఎలా ఉన్నాడో అది ఎవ్వరు చూడటం లేదు. ఇదే కలియుగం యొక్క మాయ. ఇక్కడ నిజం కంటే ప్రదర్శన ఎక్కువ పనిచేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో కూడా నిజాయితీగా మాట్లాడేవాడి కంటే సెన్సేషన్ క్రియేట్ చేసే వాడికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎందుకంటే కలియుగంలో మనసు బయట మెరుపుకే ఆకర్షితమవుతుంది. కానీ అసలు కలియుగం బయట ప్రపంచంలో మొదలవదు, అది మనిషి మనసులో మొదలవుతుంది. ఎప్పుడైతే మనిషి తన విలువలను డబ్బుకి అమ్ముకుంటాడో అక్కడే కలియుగం మొదలవుతుంది. ఎప్పుడైతే నిజం చెప్పడం కంటే అబద్ధం చెప్పి లాభపడాలని అనిపిస్తుందో అక్కడే కలియుగం మొదలవుతుంది. ఎప్పుడైతే మనిషి సంబంధాలను కూడా స్వార్థంతో కొలవడం మొదలు పెడతాడో అక్కడే కలియుగం మొదలవుతుంది. మన పురాణాలు కలియుగాన్ని కేవలం ఒక కాలంగా మాత్రమే చెప్పలేదు, అది ఒక మానసిక స్థితి అని కూడా చెప్పాయి. ఈ కాలంలో మంచి వాళ్ళు బాధపడటానికి ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళు హృదయంతో జీవిస్తున్నారు, కానీ ప్రపంచం లెక్కలతో జీవిస్తోంది. ఒకప్పుడు మనిషి మాటకు విలువ ఉండేది, ఇప్పుడు మనిషి నెట్వర్క్కి విలువ ఉంది. ఒకప్పుడు ధర్మం ఉన్నవాడిని పెద్దవాడిగా చూసేవారు, ఇప్పుడు డబ్బు ఉన్నవాడిని పెద్దవాడిగా చూస్తున్నారు. అందుకే ఈ కాలంలో చాలా మందికి ఇలా అనిపిస్తుంది: నేను నిజాయితీగా ఉన్నాను కానీ నన్నెవరు గుర్తించట్లేదు అని. ఎందుకంటే ఈ కాలం నిశ్శబ్దంగా మంచి చేసే వాళ్ళను వెంటనే గుర్తించదు, కానీ శబ్దం చేసే వాళ్ళను వెంటనే చూసేస్తుంది. అదే కారణంగా చెడు పనులు చేసే వాళ్ళు పెద్దగా కనిపిస్తున్నారు, మంచి పనులు చేసే వాళ్ళు కనిపించడం లేదు. కానీ ఒక విషయం గుర్తించుకోండి, సూర్యుడు ఉదయించినప్పుడు శబ్దం చెయ్యడు, కానీ ప్రపంచాన్ని వెలిగిస్తాడు. అలాగే నిజమైన మంచితనం కూడా ఎప్పుడూ అరవదు, కానీ జీవితాలను మారుస్తుంది. మరి ఎందుకు చెడ్డవాళ్ళే ఎక్కువగా ఎదుగుతున్నట్లు కనిపిస్తారు? ఒక్కసారి గమనించండి. చెడు మార్గంలో వెళ్ళేవాడికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అతనికి భయం తక్కువ, నైతిక విలువలు అడ్డంకి రావు, ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, ఎక్కడైనా అబద్ధం చెప్తాడు, దొడ్డిదారులు వెతుకుతాడు. అందుకే అతను వేగంగా పైకి వెళ్ళినట్టు కనిపిస్తాడు. కానీ ఒక విషయం గుర్తించుకోండి, వేగంగా పైకి వెళ్ళడం ఎప్పుడు గొప్ప విజయం కాదు. రావణుడు కూడా చాలా శక్తివంతుడు, అతనికి జ్ఞానం ఉంది, భక్తి ఉంది, సంపద ఉంది, లంక బంగారంతో నిండిపోయింది. కానీ అతని అహంకారం, అతని అధర్మం అతన్ని చివరికి నాశనం చేశాయి. దుర్యోధనుడు కూడా రాజుగా జీవించాడు, అతని చుట్టూ పెద్ద సైన్యం ఉంది, అతని మాట వినేవాళ్ళు వేల మంది ఉన్నారు. కానీ చరిత్ర ఎవరిని గౌరవించింది? ధర్మం కోసం అడుగులు వేసిన పాండవులనే. ఎందుకంటే తాత్కాలిక విజయం మరియు శాశ్వత గౌరవం రెండు వేరు.
చెడు మార్గం తాత్కాలికంగా ఫలితం ఇస్తుంది, కానీ మనశ్శాంతి ఇవ్వదు. మంచి మార్గం నెమ్మదిగా నడుస్తుంది, కానీ లోపల భయం ఉండదు. ఇదే అసలు తేడా. ఇక్కడ మనం ఒక పెద్ద నిజం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం మొదట ఫలితాన్ని చూస్తుంది, తర్వాత మాత్రమే ఆ ఫలితం ఎలా వచ్చిందో చూస్తుంది. అందుకే చాలాసార్లు తప్పుదారిలో సంపాదించిన వ్యక్తి కూడా సక్సెస్ అనే పేరు తెచ్చుకుంటాడు. ఎందుకంటే సమాజం బయట కనిపించే మెరుపుకి చాలా త్వరగా ఆకర్షితమవుతుంది. ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఇల్లు, కొంత ఫేమ్, కొంత పవర్, ఇవి కనిపించగానే జనాలు ఆ వ్యక్తిని గౌరవించడం మొదలు పెడతారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోతారు. ఒక మనిషి ఎంత ఎత్తుకు వెళ్ళాడన్నది కాదు అసలు విషయం, అతను అక్కడికి ఎలా వెళ్ళాడు అనేదే అసలు విషయం. ఈ రోజు చాలా మంది యువత ఒక ప్రమాదకరమైన మైండ్ సెట్ లో పడిపోతున్నారు. రిజల్ట్ వస్తే చాలు, ఎలా వచ్చినా పర్లేదు. ఈ ఆలోచనే అధర్మానికి మొదటి అడుగు. మహాభారతంలో శకుని కూడా ఇదే చేశాడు. విజయం కోసం వ్యూహం వాడలేదు, మోసం వాడాడు. కానీ చివరికి ఏమైంది? అతను నిర్మించిన రాజ్యం మొత్తం నాశనం అయ్యింది. ఎందుకంటే అబద్ధంపై నిర్మించిన విజయం బయటకి ఎంత బలంగా కనిపించినా లోపల ఖాళీగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, చెడు మార్గంలో వెళ్లే వాళ్ళు చాలాసార్లు తమ భావోద్వేగాలను చంపేస్తారు. వాళ్లకు పాప భీతి తగ్గిపోతుంది. అందుకే వాళ్ళు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు, త్వరగా డబ్బు సంపాదిస్తారు, త్వరగా ఎదుగుతారు. కానీ అదే సమయంలో వాళ్ళు నెమ్మదిగా తమ మానవత్వాన్ని కోల్పోతారు. జీవితంలో అసలు ఓటమి డబ్బు కోల్పోవడం కాదు, మనిషితనం కోల్పోవడం. అది చాలా మందికి చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. అయితే మంచి వాళ్ళు ఎందుకు లోకువగా కనిపిస్తున్నారు? ఇది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మంచితనం అంటే అన్ని భరించడం అనుకుంటున్నారు. కానీ పురాణాలు అలా ఎక్కడా చెప్పలేదు. శ్రీరాముడు ధర్మవంతుడు, కానీ అవసరమైతే యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు ప్రేమమూర్తి, కానీ అవసరమైతే వ్యూహం ఉపయోగించాడు. అంటే ధర్మంగా ఉండడం అంటే బలహీనంగా ఉండడం కాదు. ఇది ఇప్పటి సమాజంలో చాలా మంది ఇలా ఉంటున్నారు. ఎవరైనా తప్పు చేసినా పర్లేదు అంటున్నారు. ఎవరైనా ఉపయోగించుకున్నా మౌనంగా ఉంటారు. తమ హక్కుల కోసం కూడా మాట్లాడరు. అప్పుడు సమాజం వాళ్ళను మంచివాళ్ళు అని కాదు, బలహీనులని చూస్తుంది. గుర్తుంచుకోండి, మంచితనం అంటే మనసులో ద్వేషం లేకపోవడం, కానీ అవసరమైనప్పుడు గీత గీయడం కూడా రావాలి. శాంతి గొప్పది, కానీ శాంతిని కాపాడటానికి శక్తి కూడా అవసరం. పురాణాలు మనకి నేర్పింది ఇదే. చాలా మంది జీవితంలో ఒక తప్పు చేస్తున్నారు, వాళ్ళు లేదు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మంచి మనసుతో ఉంటారు, ఎవరిని బాధ పెట్టకూడదు అనుకుంటారు. కానీ ప్రపంచం ప్రతిసారి మీ మంచితనాన్ని అర్థం చేసుకోదు. కొన్నిసార్లు దాన్ని అవకాశంగా కూడా తీసుకుంటుంది. ఒక మంచి మనిషి కూడా తన హద్దులు తెలియకపోతే జనం ఉపయోగించుకుంటారు. మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప వ్యక్తి, దానంలో మహానుభావుడు, మాట ఇచ్చాక వెనక్కి తగ్గని వ్యక్తి. కానీ అతను ఒక తప్పు చేశాడు, తప్పు వ్యక్తుల పక్కన నిలబడ్డాడు. అంటే మంచి హృదయం మాత్రమే సరిపోదు, సరైన వివేకం కూడా కావాలి. ఈ రోజు కూడా చాలా మంది చాలా మంచి వాళ్ళే, కానీ వాళ్ళు తమ జీవితాన్ని కాపాడుకోవడం తెలియదు. అందుకే చివరికి బాధపడుతున్నారు. మంచిగా ఉండండి, కానీ మీ స్వాభిమానాన్ని కోల్పోకండి. ఎందుకంటే మనల్ని మనం గౌరవించకపోతే ప్రపంచం కూడా మనల్ని గౌరవించదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక గొప్ప విషయం నేర్పించాడు. ధర్మం కోసం పోరాటం కూడా ధర్మమే. అంటే నిశ్శబ్దంగా బాధపడటం గొప్పతనం కాదు, అవసరమైనప్పుడు నిలబడటం కూడా జీవితం. మరి ఎందుకు మంచి వాళ్ళు నెమ్మదిగా ఎదుగుతారు? ఒక చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది, కానీ 100 ఏళ్ళు నిలబడుతుంది. ఒక పుట్టగొడుగు ఒక రాత్రిలో పెరుగుతుంది, కానీ 2 రోజుల్లో కూలిపోతుంది. జీవితం కూడా అదే. మంచి మార్గంలో నడిచేవాడు నెమ్మదిగా ఎదుగుతాడు, ఎందుకంటే అతను పునాది బలంగా నిర్మిస్తున్నాడు. నిజాయితీతో సంపాదించిన ప్రతి రూపాయి వెనుక శ్రమ ఉంటుంది. ధర్మంతో వచ్చిన ప్రతి విజయం వెనుక ఓపిక ఉంటుంది. అందుకే అది ఆలస్యంగా వస్తుంది, కానీ ఒక్కసారి వచ్చాక అది మనశ్శాంతిని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చెడు మార్గంలో డబ్బు సంపాదించే వాళ్ళలో ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు? ఎంతమంది నిజంగా ఆనందంగా ఉన్నారు? బయట కనిపించేది విజయం కావచ్చు, కానీ లోపల భయం, అనిశ్చితి, ఒంటరితనం ఉండొచ్చు. అందుకే జీవితాన్ని బయట మెరుపుతో కొలవకండి. అయితే మహాభారతం మనకు చెప్పిన గొప్ప సత్యం. మహాభారతం అంటే కేవలం యుద్ధ కథ కాదు, అది మనిషి మనసు గురించి చెప్పిన అద్భుత గ్రంథం. దుర్యోధనుడు దగ్గర శక్తి ఉంది, కర్ణుడు లాంటి యోధుడు ఉన్నాడు, భీష్ముడు, ద్రోణుడు లాంటి మహావీరులు ఉన్నారు. అయినా ఎందుకు ఓడిపోయాడు? ఎందుకంటే అతని పునాది అధర్మం. ధర్మం ఆలస్యంగా గెలిచిన చివరికి నిలిచేది అదే. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. పాండవులు కూడా జీవితంలో చాలా బాధలు అనుభవించారు, అడవులు తిరిగారు, అవమానాలు ఎదుర్కొన్నారు. అంటే ధర్మంగా ఉండే వాళ్ళకు కష్టాలు రావు అని ఎక్కడా లేదు, కానీ వారి అంతరాత్మ బలంగా ఉంటుంది. అందుకే చివరికి నిలబడగలుగుతారు. ఈ కాలంలో కూడా అదే నిజం. తప్పు మార్గంలో వెళ్లే వాళ్ళు త్వరగా ఎదిగినట్టు కనిపించొచ్చు, కానీ జీవితం అనే యుద్ధం చాలా పెద్దది. అక్కడ డబ్బు మాత్రమే గెలిపించదు, మనసు బలం కూడా కావాలి. మరి నేటి సమాజంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు సోషల్ మీడియా కాలం.
ఇక్కడ నిజమైన వ్యక్తిత్వం కంటే ఇమేజ్ ముఖ్యమైంది. జనం నిజాన్ని కాదు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా చూస్తున్నారు. అందుకే కొన్నిసార్లు చెడు పనులు చేసే వాళ్ళే వైరల్ అవుతున్నారు. మోసం చేసిన వాడు కూడా హీరోలా కనిపిస్తున్నాడు. అబద్ధాలు చెప్పేవాడు కూడా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు. కానీ ఇది సమాజం యొక్క తాత్కాలిక మైండ్ సెట్ మాత్రమే. ఎందుకంటే జనాలు ఎక్కువగా ఆకర్షితమయ్యేది శబ్దానికి, నిశ్శబ్దానికి కాదు. కానీ గుర్తించుకోండి, గట్టిగా అరిచే ప్రతి వ్యక్తి గొప్పవాడు కాదు. నిశ్శబ్దంగా పనిచేసే ప్రతి వ్యక్తి బలహీనుడు కాదు. ఈ ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళు నెమ్మదిగా ఎదిగారు. వాళ్ళు తమ విలువలను అమ్ముకోలేదు. అందుకే వారి పేరు కాలంతో పాటు నిలిచింది. అయితే ఈ కలియుగంలో ఎలా బతకాలి? ఇది చాలా ముఖ్యమైన భాగం. ఈ కాలంలో పూర్తిగా అమాయకుడిలా ఉంటే మనల్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. అలాగే పూర్తిగా చెడ్డవాడిలా మారితే మన మనశ్శాంతి పోతుంది. అయితే ఎలా ఉండాలి? శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం ఇదే. మనసులో ధర్మం ఉండాలి, మెదడులో వివేకం ఉండాలి. మంచిగా ఉండండి, కానీ మూర్ఖంగా కాదు. సహాయం చేయండి, కానీ మీ విలువ కోల్పోయేంత వరకు కాదు. నిజాయితీగా ఉండండి, కానీ ఎవరైనా మోసం చేస్తే మౌనంగా భరించకండి. ఈ కాలంలో ధర్మం అంటే బలహీనంగా ఉండడం కాదు, సరిహద్దులు పెట్టుకొని మంచిగా ఉండడం. మీరు సింహంలా ఉండాలి, అవసరం లేకుండా దాడి చేయకూడదు. కానీ ఎవరైనా మీపై దాడి చేస్తే మీ బలం చూపించాలి. మరి మంచి వాళ్ళు ఎందుకు చివరికి గెలుస్తారు? ఎందుకంటే జీవితంలో అసలు విజయం డబ్బు కాదు, రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం, మనసులో భయం లేకపోవడం, మన పిల్లలు మన గురించి గర్వపడడం, మన పేరు చెప్తే గౌరవంగా చూడడం, ఇవే నిజమైన విజయాలు. చాలా మంది బయట ధనవంతుల్లా కనిపిస్తారు, కానీ లోపల ఖాళీగా ఉంటారు. మంచి మార్గంలో నడిచే వ్యక్తి అలసిపోవచ్చు, ఆలస్యంగా ఎదగొచ్చు, కానీ అతని జీవితం లోపల బలంగా ఉంటుంది. ఇదే కారణం పురాణాలు ఎప్పుడు ధర్మాన్ని గొప్పగా చెప్పాయి. ఎందుకంటే ధర్మం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా మనిషిని లోపల నాశనం చెయ్యదు. మరి అసలు నిజం ఏమిటి? ఈ ప్రపంచంలో చెడు మార్గం వేగంగా తీసుకెళ్లొచ్చు, కానీ అది ప్రమాదకరం. మంచి మార్గం నెమ్మదిగా తీసుకెళ్తుంది, కానీ అది స్థిరంగా ఉంటుంది. కాబట్టి ప్రశ్న, ఎవరు త్వరగా ఎదిగారు కాదు. రావణుడు గొప్పవాడు, కానీ రాముడిని ప్రపంచం పూజిస్తుంది. దుర్యోధనుడు రాజు, అని ధర్మరాజుని పేరు గౌరవంగా నిలిచింది. ఎందుకంటే కాలం చివరికి డబ్బుని కాదు, ధర్మాన్ని గుర్తించుకుంటుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీకు ఒక్క మాట, మంచిగా ఉండడం మానేయకండి, కానీ మీ మంచితనాన్ని బలహీనతగా మారనివ్వకండి. ఈ కలియుగంలో ధర్మంగా ఉండడం చాలా కష్టం, ఎందుకంటే ప్రపంచం మీ విలువను వెంటనే గుర్తించదు. కానీ గుర్తించుకోండి, వజ్రం నేలలో పుడుతుంది, బంగారం అగ్నిలో కాలుతుంది, చెట్టు తుఫాన్లు తట్టుకొని నిలబడుతుంది. అలాగే నిజమైన మనిషి కూడా కష్టాల్లోనే తయారవుతాడు. ఈ రోజు మీ మంచితనాన్ని చూసి ఎవరైనా నవ్వొచ్చు, మీ నిజాయితీని చూసి మిమ్మల్ని లోకువగా చూడొచ్చు. కానీ ఒకరోజు అదే మంచితనం మీ అంతరంగ శాంతిని ఇస్తుంది. అదే ధర్మం మీ జీవితానికి నిజమైన గౌరవాన్ని తెస్తుంది. ఎందుకంటే చివరికి ఎంత సంపాదించాడు అనేది కాదు, ఎలా బతికాడు అనేదే చరిత్ర గుర్తించుకుంటుంది. కాబట్టి మంచిగా ఉండండి, కానీ బలంగా ఉండండి. ధర్మంగా ఉండండి, కానీ వివేకంతో జీవించండి. అదే ఈ కలియుగంలో నిజమైన విజయం. ఈ వీడియో మీ మనసును తాకితే కామెంట్లో ఒక మాట తప్పకుండా రాయండి. ధర్మం ఆలస్యంగా గెలిచిన చివరికి నిలిచేది అదే. మరి ఇలాంటి డీప్ మోటివేషనల్ మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మనసును మార్చే ఒక్క ఆలోచన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. జై శ్రీకృష్ణ, జై హింద్.